హే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈవినింగ్ టైమ్స్ మనం స్నాక్స్ చేసుకుంటాం కదా, ఏం చేసుకోవాలా అని ఆలోచించానండి. సో ఇడ్లీ పిండి కొంచెం మిగిలిందండి, ఏం చేయాలి దాంతో అని ఆలోచిస్తే పునుగులు ట్రై చేయొచ్చు కదా అని చెప్పేసి ఆలోచించాను. సో దానికి ఒక బౌల్లోకి ఇడ్లీ పిండి తీసుకున్నానండి. దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేశాను. దాంతోపాటు 2 టేబుల్ స్పూన్స్ మైదా, 2 టేబుల్ స్పూన్స్ బియ్యపిండి వేశానండి. చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ అండ్ కరివేపాకు చిన్నగా చాప్ చేసి పెట్టుకున్నానండి. అండ్ అలాగే కొత్తిమీర కూడా వేసానండి. మీకు కావాలంటే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు, మీకు కారంగా కావాలంటే. నేను రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేశాను అండ్ 2 పించెస్ ఆఫ్ బేకింగ్ సోడా కూడా యాడ్ చేశాను. సో ఇంకా వాటర్ ఏమి యాడ్ చేయనక్కర్లేదండి, ఈ పిండిలోనే కన్సిస్టెన్సీ సరిపోతుంది. సో ఇలా నేను వీడియోలో చూపించినట్టు విధంగా కలుపుకున్నానండి పిండినంతా. సో మీరు కూడా ఇలాగ స్నాక్స్ ట్రై చేశారా? ఇలాంటిదైతే మనము అప్పటికప్పుడు అలా వేసేసుకునేసి ఆయిల్లో ఫ్రై చేసేసుకొని తినేయచ్చు అనమాట. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, అలా కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. అండ్ ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకున్నానండి, అది హీట్ చేసుకున్నాను బాగా. ఇలా హీట్ చేసుకున్న ఆయిల్లోకి మనకు సరిపడా పునుగులు చిన్న చిన్నగా వేసుకునేస్తే సరిపోతుందండి. అండ్ ఇది చాలా క్విక్ రెసిపీ అండి. ఎవరైనా గెస్ట్లు ఇంటికి వచ్చినప్పుడు ఏమైనా స్నాక్స్ పెడదామా అని ఆలోచిస్తే ఏమీ ఉండవు కదా ఇంట్లో అప్పుడప్పుడు అంటే. సో ఇలాగా మనము ఇంట్లో కొంచెం పిండి మిగిలినా కానీ మనము ఇలా స్నాక్స్ లాగా ప్రిపేర్ చేసేసి మనము సర్వ్ చేయొచ్చు వాళ్ళకి. అండ్ ఇది క్విక్ రెసిపీ అండ్ టేస్టీ కూడా ఉంటుందన్నమాట మనకు. సో ఇది ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అండ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. లో ఫ్లేమ్ కానీ హై ఫ్లేమ్ కానీ పెట్టేస్తే, హై ఫ్లేమ్ అనుకోండి మనకు పునుగులు మాడిపోయినట్టు ఉంటాయి. లో ఫ్లేమ్ పెట్టామనుకోండి ఆయిల్ అంతా పీల్ చేసినట్టు ఉంటుందన్నమాట. ఇలా మనం గోల్డెన్ బ్రౌన్ వచ్చాక ఒక టిష్యూ పేపర్లో వేసుకోవాలి అనమాట. అండ్ ఇది చాలా క్విక్ రెసిపీ అని చెప్పచ్చు నా మాటల్లో అయితే. సో ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలో, చాలా క్రిస్పీగా ఉన్నాయి, బయటేమో లోపలంతా సాఫ్ట్గా ఉన్నాయి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.